న్యాయ వ్యవస్థను మరింత పారదర్శకం చేసేందుకే కంప్యూటరీకరణ చేశామని హైకోర్టు న్యాయమూర్తి ఈశ్వరయ్య పేర్కొన్నారు. సింగపూర్ వంటి దేశాలలో కోర్టులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నాయని ఆయన తెలియజేశారు. కోర్టు భవనములలో న్యాయ సమాచార సేవా కేంద్రాన్ని హైకోర్టు జడ్జీలు వి ఈశ్వరయ్య, ఎన్వి రమణలు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఈశ్వరయ్య మాట్లాడుతూ సామాన్యునికి కూడా న్యాయ సేవలు మరింత చేరువ చేసేందుకే న్యాయ సమాచార సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 17 జిల్లాల్లో న్యాయ సేవా కేంద్రాలు ఏర్పాటు చేశామని, భవనాల సదుపాయం లేకపోవటం వల్ల మిగిలిన జిల్లాల్లో ఏర్పాటు చేయలేకపోయామని, త్వరలో మిగిలిన జిల్లాల్లో కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. Anybody can just come there. He can ask about the stage of the case, about the result of the case, and then he will be immediately demonstration also he can have the demonstration on our cases. But even now we are not functioning the improved function. But day by day we have to develop it. Day by day we develop. Ultimate aim is then we have to connect it to the internet system, and from any part of the world one should be able to access to the stage of the proceeding. So that is the ultimate aim. For that I think every one of us can cooperate. మరో జడ్జి ఎన్వి రమణ మాట్లాడుతూ సింగపూర్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కోర్టులు ఉపయోగించుకుంటున్నాయని తెలిపారు. న్యాయ వ్యవస్థను ప్రజలకు దగ్గర చేసేందుకు ఒక టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయవలసిందిగా జిల్లా జడ్జికి సూచించినట్లు ఆయన తెలిపారు. న్యాయ సమాచార సేవా కేంద్రం ద్వారా కేసు వివరాలు ఎక్కడి నుంచైనా తెలుసుకునే వీలు కలుగుతుందని తెలియజేశారు. త్వరలో ఇంటర్నెట్ బ్రాడ్బ్యాండ్ సేవలు ఉపయోగించుకోనున్నామని పేర్కొన్నారు. is already working in a transparent way. Introduction of the IT will help and add to be more transparent and accountable, at the same time reduces the pendency of the cases as well as the cost also. Judiciary in this country is always working in a transparent way. I can tell the example, ladies and gentlemen, you know that from the date of filing of the case, it is open. Once the case is filed, it will come to the judges table. The arguments will be heard in an open court. All the public also can hear the arguments what is going on, and thereafter once the order or judgment. పడమట స్వర్ణభారతి విద్యా సంస్థల 14వ వార్షికోత్సవ వేడుకలు విద్యార్థుల కోలాహలం నడుమ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఈ వేడుకలకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. శాస్త్రీయ, జానపద, పాశ్చాత్య నృత్య రీతుల్లో విద్యార్థుల ప్రదర్శనలు ఆహుతులను రోతులగించాయి. పటమట స్వర్ణభారతి విద్యా సంస్థల 14వ వార్షికోత్సవ వేడుకలు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉత్సాహభరితంగా సాగాయి. యనమల కుదురు రోడ్డులోని ఓపెన్ గ్రౌండ్స్లో అత్యంత అట్టహాసంగా సాగిన ఈ వేడుకలలో విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తొలుత ప్రదర్శితమైన లంబాడి నృత్యం ఆద్యంతం హుషారుగా సాగింది. విద్యార్థులు సంప్రదాయ బంజారాల నృత్యాన్ని అలవోకగా ప్రదర్శించి ఔరా అనిపించుకున్నారు. అనంతరం ప్రదర్శితమైన గమ్యం నృత్యం విద్యార్థుల ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది. చూడచక్కని రీతిలో ఈ నృత్యాన్ని ప్రదర్శించి ఆహుతుల ప్రశంసలు అందుకున్నారు. తొలుత జరిగిన సభలో స్వర్ణ భారతి విద్యాసంస్థల అధినేత శంకర్రావు, జనశిక్షణ సంస్థ డైరెక్టర్ విద్యాకన్న, ప్రముఖ గాయకుడు కోనాడ అశోక్ సూర్య పాల్గొని చదువులో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ సభలో ప్రిన్సిపాల్ కామినేని నాగసురేష్, హెచ్ఎం భవానీ తదితరులు పాల్గొన్నారు. డి చంద్రశేఖర్, సీత మహాలక్ష్మి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.
వారి ఆహ్వానాన్నే కాకుండా వారి యొక్క ఆత్మీయ పురస్కారాన్ని కూడా నేను ప్రస్తుతం సెలవు తీసుకుంటున్నాను. ఇందాక మాస్టర్ గారికి చెప్పా, మరొక కార్యక్రమంలో వక్తగా కాకుండా గాయకుడిగా వచ్చి మంచి పాటలు నేర్పిస్తాను. ఇవాల్టి లైఫ్ స్టైల్లో ఒక టిప్. డిప్రెషన్ మహా డేంజర్ సుమా. చదువులు ర్యాంకుల కోసం వేటలో ఎప్పుడూ బిజీగా ఉంటే టీనేజర్లు తరచుగా డిప్రెషన్కు గురవుతూ ఉంటారు. విద్యాభ్యాసం పూర్తయ్యాక పోటీ ప్రపంచాన్ని తట్టుకోగలమా అని భయపడేవారు కూడా ఉన్నారు. డిప్రెషన్లో ఉన్నప్పుడు దాని నుంచి బయటపడాలనే ఆలోచన కూడా రాదు. తమను తామే నిందించుకోవడం, నిస్సత్తువతో కాలం గడపడం చేస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితి మీ పిల్లలకు రాకుండా ఉండాలి అంటే వారి ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. తీవ్ర డిప్రెషన్కు లోనైనప్పుడు కొందరు పిల్లలు ఆత్మహత్యాయత్నానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. తరచూ చనిపోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు వారిని గమనిస్తూ ఉండాలి. పిల్లలు ఈ స్థితికి రాకముందే పెద్దలు సకాలంలో స్పందించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి వైద్యుణ్ణి సంప్రదించి డిప్రెషన్ నుంచి తొందరగా తేరుకునేలా చూడాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రారంభమైన సిపిఐ నగర మహాసభలు, నగరంలో భారీ ర్యాలీ నిర్వహించిన పార్టీ శ్రేణులు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం సాగిస్తామని రాష్ట్ర నేత నారాయణ స్పష్టీకరణ. చైన్ స్నాచింగ్లకు పాల్పడిన ఇరువురు అంతర్జిల్లా గొలుసు దొంగల అరెస్ట్. 17 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం. 56 స్నాచింగ్లకు ఈ ముఠా పాల్పడిందన్న ఏసీపీ పిఎస్ఎన్ రావు. నగరంలో నాకాబ్ బందీ. వాహనాల తనిఖీలు చేసిన పోలీసులు. రికార్డులు లేని వాహనాలు స్వాధీనం. రాజకీయాల్లో యువతకు సముచిత స్థానం కల్పించాలన్న బీజేపీ రాష్ట్ర నేత సోము వీర్రాజు. అవినీతి అక్రమాల వల్ల యువతకు రాజకీయాలంటే ఏవగింపు కలుగుతోందని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.